ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల అంటే నవంబర్ 27 నుంచి వచ్చే 2026 ఫిబ్రవరి 17వ తారీఖు వరకుని శుక్రమూఢమి నడుస్తూ ఉంది. ఈ శుక్రమూఢమి ఉన్నప్పుడు గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమీ అవ్వమన్నమాట. ఎందుకంటే శుక్రాచార్యుడు కూడా ఒక గురు సంబంధితమైనటువంటి వాతావరణము, అలాంటి ఒక గురు బలం లేకుండా అయిపోతూ ఉంటుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఉండవన్నమాట. ఎలాంటివి అంటే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఇలాంటివన్నీ నిశ్చితార్థాలు అంటే ఎంగేజ్మెంట్లు ఇలాంటివన్నీ కూడా ఉండవు. పంచాంగాల్లో కూడా ఎటువంటివి రావిలేదు. అలాంటప్పుడు ఈ సమయంలో ఏమేమి చేసుకోవచ్చయ్యా అంటే నిత్యమైనటువంటి కార్యక్రమాలు, నైమిత్తిక కార్యక్రమాలు, దైవ పూజలు, వ్రతాలు ఇలాంటివన్నీ మామూలుగానే చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఏదైనా హోమాలు చిన్న చిన్నవి, అలాగే వ్రతాలు ఇలాంటివన్నీ మామూలుగా చేసుకోవచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. దైవ సంబంధితమైనటువంటి పూజా కార్యక్రమాలకి ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు, హాయిగా చేసుకోవచ్చు. అలాంటప్పుడు అలాగే ఏదైనా తీర్థయాత్రలు చేయొచ్చు, ఏదైనా నదీ స్నానాలు చేయొచ్చు, లక్ష్మీ పూజలు లాంటి ఎన్నో పూజలు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు లాంటివి ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఎటొచ్చి కొద్దిగా ఆ గృహప్రవేశాలు, మ్యారేజ్లు ఉండవు, ముహూర్త బలాలు కాబట్టి అంతే తప్ప మిగతా అంతా మామూలుగానే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ శుక్రమూఢమిలోని అప్పుడప్పుడు నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల అన్నీ కూడా అనుకూలంగా కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడము, అదేవిధంగా దానాలు, ధర్మాలు ఇవన్నీ మామూలుగానే చేసుకోవడం వల్ల ఒక గురు ప్రభావము, గురు యొక్క అనుగ్రహము సంభవిస్తూ ఉంటుంది, అనుకూలిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి ఫాలో చేసుకోండి, మంచిదండి. ఓం నమ శివాయ.